అందరికీ ఈరోజు మనం ఒక మంచి టాపిక్ని తీసుకొని వచ్చాము. సో ఫస్ట్ టైం మన వీడియోని ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే మన ఛానల్లో పెట్టే ఫస్ట్ వీడియో అనేది మీరు చూడొచ్చు అనమాట, నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాము. తమిళ చూసే ఉంటారు కదా, చాలామందికి అర్థమయ్యే ఉంటుంది. నువ్వు ఏదైతే ఇతరులకు తిరిగి ఇస్తావో నీకు అది మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ లాగా మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. అది ప్రేమైనా, స్నేహమైనా, గౌరవమైనా, ఏమైనా సరే. అర్థమవుతుందా? అంతే, నువ్వు ఏదైతే ఇస్తావో అది మళ్ళీ విధి నిన్ను ఎవరిని వదిలిపెట్టదు కదా. అది నీకైనా, నాకైనా, ఎవరికైనా అంతే. మనం ఏదైతే చేస్తామో అది మళ్ళీ మనకు రావాల్సిందే. లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను నేను. ఆ వీడియో అనేది ఈ దానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. అది మీరు చూడకపోతే ఆ వీడియో అనేది మీకు చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకేనా? ఆ వీడియో చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. కొంతమంది ఉంటారు మహానుభావులు, అదేంటంటే వాళ్ళది మాత్రం వేరే వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళకి మనసు ఒప్పదు, కానీ వేరే వాళ్ళది మాత్రం కావాలనుకుంటారు అనమాట. ఎంతవరకు కరెక్ట్ అది చెప్పండి? నువ్వు ఏదైతే అది మంచి అయినా చెడైనా కూడా ఒకరికి మంచి తలిచావనుకో, నీకు మంచి జరుగుతుంది, నీ పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు, వాళ్ళకి మంచి జరుగుతుంది. లేదు, ఒకరికి చెడు తలిచావనుకో, మనసులో ఒకటి పెట్టుకొని బయట మాట్లాడే వాళ్ళు చాలామంది ఈ మధ్యకాలంలో ఉన్నారనమాట. నువ్వు కూడా అలాగే అయ్యావనుకో, నీకు కూడా అలాంటి వాళ్ళే దొరుకుతారు, మంచోళ్ళు ఎవరు దొరకరు. కాబట్టి చేసేది ఏదైనా సరే, అది సహాయమైనా ఏమైనా సరే మనస్ఫూర్తిగా చేయండి, మనసులో కల్మషం లేకుండా చేయండి. అప్పుడే మీకు, మీ పిల్లలకి, మీ ఫ్యామిలీకి కూడా మంచిగా యూజ్ అవుతుంది. ఓకే.